హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నల్లపూసల గొలుసు పాతదైపోయినప్పుడు దాన్ని మనం చెడగొట్టకుండా షార్ట్ హారం లాగా ఎలా మార్చుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒకప్పుడు నల్లపూసల గొలుసు. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మేము 6 years బ్యాక్ ఈ నల్లపూసల గొలుసును 24 గ్రాముల తూకం పెట్టి కస్టమర్కు అయితే చేసి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అది అరిగిపోయి మొత్తం పూసలు మొత్తం ఇరిగిపోవడం, తీగ అరిగిపోవడం జరిగింది. అయితే వాటిని చెడగొట్టకుండా, వేస్టేజ్ ఏం పోకుండా, కస్టమర్కు లాస్ అవ్వకుండా మేమైతే దీన్ని ఒక షార్ట్ హారంగా చేసి ఇవ్వడం అయితే జరిగింది. మినిమం వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక 3,000 రూపాయలు అయితే ఖర్చు అయింది. ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల ఇప్పుడు నల్లపూసల గొలుసు చేయించుకుని వాళ్ళు ఒక 6 సంవత్సరాలు వాడారు. ప్రజెంట్ ఒక 3,000 ఖర్చు పెట్టుకొని దీన్ని ఇంకో 6 సంవత్సరాలు వాడే విధంగా మేము వాళ్ళకు తయారు చేసి ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందుకోసం తెలివిగా ఆలోచించి వస్తువునైతే వాళ్లకు రీమోడల్ చేసి ఇవ్వడం జరిగింది. అది ఎలానో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి నల్లపూసల గొలుసు ఒకప్పుడు. దీని నికర తూకం వచ్చేటప్పటికి 24 గ్రాములు. మీరు చూస్తున్నది దీని మోడల్ వచ్చేటప్పటికి చైన్లు మధ్యలో చైన్లు వచ్చేసి తర్వాత ఫ్లవర్ టైప్లో బిల్డ్ అయితే రావడం జరిగింది. పాత మోడలే వచ్చేటప్పటికి ఏంటంటే చైన్కును చిన్న బిళ్ళ మధ్యలో మనకు అంగుళంన్నర దాకా నల్లపూసల చైన్ అయితే రావడం జరిగింది. అలా ఇప్పుడు మనం చూస్తున్న ఈ చైన్ మొత్తం దగ్గర ఒక 8 కట్లు దాకా నల్లపూసలు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, అప్పుడు వీటి ఆది వచ్చేటప్పటికి 24 అంగుళాల ఆది ఉండటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఆ నల్లపూసలను మొత్తాన్ని మనము తీసేసి 18 అంగుళాల ఆది అయితే చేయడం జరిగింది. అంటే షార్ట్ హారంగా అయితే ఈ వస్తువును ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆ నల్లపూసలను తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ చైన్లకు తర్వాత వచ్చేటప్పటికి మధ్యలో ఉన్న కట్లకు ఈ రెండింటికి కామన్గా మనము ఒక రింగులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాటిలో నల్లపూసల గొలుసు తీగ తీసిన తర్వాత మిగిలిన బంగారాన్ని మనము వీటి మధ్యలో లింకులుగా యూజ్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ ఏమో మనం ఎస్ కొక్కాన్ని అయితే చేయడం జరిగింది. అంటే ఇది మెడలో నుంచి రాదు కాబట్టి మామూలుగా మనము వెనకాల తగిలించుకునేలాగా ఇలా హుక్స్ లాగా యూజ్ చేయడం అయితే తయారు చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఆ పాత నల్లపూసల గొలుసును మనము డిస్పోజల్ చేసే లెక్క అయితే కస్టమర్కి వచ్చేటప్పటికి చాలా లాస్ అయ్యేది. అంటే తరుగు రూపంలో కానీ తర్వాత వేస్టేజ్ పోవడం కానీ ఇలా చాలా రకంగా వాళ్లకు చాలా నష్టం జరిగేది. కాకపోతే వాళ్ళు మేము ఇలాగ వాడుకుంటాం, హారంలాగా చేయండి అని చెప్పడం వల్ల మనము అలా చేసి ఇవ్వడం జరిగింది వాళ్లకు. దీనివల్ల ఏమైందంటే వాళ్లకు ఒక 3,000 రూపాయల్లోనే వస్తువు అనేది వాళ్లకు ఇంకో 6 సంవత్సరాల దాకా గట్టిగా యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది. అలా కాకుండా మనము మళ్ళీ కొత్తగా ఇదే మోడల్లో ఏదైనా చేయించుకోవాలనుకుంటే దగ్గర వాళ్లకు ఒక 10,000 నుంచి 12,000 దాకా చాలా ఖర్చు అయ్యేది. అలా కాకుండా దీన్నే మనము రీమోల్డింగ్ చేయడం వల్ల వాళ్లకు చాలా సింపుల్గాను తక్కువ తూకం తక్కువలో అయితే వాళ్లకు వస్తువు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ని యాక్టివ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ టు ఆల్.